నరసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు చిత్రానికి ఒక ప్రత్యేకమైన అజెండాతో గేమ్ చేంజర్ చిత్రంపై బెటర్ రేటింగ్స్ ఇచ్చాయి కొన్ని మీడియా హౌసెస్. దురదృష్టవశాత్తు వారి అజెండాకు తగ్గట్టుగా మాత్రం డాకు మహారాజు బాక్స్ ఆఫీస్ వద్ద పెర్ఫామ్ చేయడం లేదు అనేది పబ్లిక్ టాక్. ఉదాహరణకు సీడెడ్ ఏరియాలో డాకు మహారాజు సంక్రాంతి స్టేటస్ను తీసుకుంటే జనాలు లేక రాజంపేటలో 8 AM షో క్యాన్సిల్ చేశారు. తిరుపతి మరియు చంద్రగిరిలలో 8 AM షో బుకింగ్స్ స్లోగా ఉన్నాయి, థమ్స్ డౌన్. కర్నూలు 9:15 AM షో కూడా డెడ్ స్లోగా ఉంది. బుక్ మై షోలో గో గ్రీన్ క్యాంపెయిన్ రన్ అయింది. ఇక ప్రముఖ సౌత్ ఇండియన్ సినీ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న లేట్ నైట్ బుక్ మై షో స్టేటస్ ప్రకారం గేమ్ చేంజర్ మొత్తం 6.88 టికెట్స్ బుక్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం డాకు మహారాజ్కు మాత్రం కేవలం 6.39K టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. ఈ విధంగా బాలకృష్ణ గారి హిట్ సినిమాలకు కూడా 60 కోట్ల షేర్లు మాత్రమే ఫుల్ రన్లో వస్తూ ఉండడం, కొత్త సినిమాలకు పండగ నాడు కూడా సరైన వసూళ్లు లేకపోవడం, ఇవన్నీ గమనిస్తుంటే బాలకృష్ణ గారు టైర్ 2 నుంచి టైర్ 3కి ఏమన్నా పడిపోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటూ డాకు మహారాజ్ సినిమా మంచి వసూళ్లతో చక్కటి విజయం సాధించాలని కోరుకుందాం.